హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. శ్రావణి కిచెన్లో బీరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. కిలో బీరకాయలు కడిగి నార తీసి ముక్కలుగా చేసుకున్నవి, 4 టీ స్పూన్స్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 7 పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసుకోవాలి, 2 కరివేపాకు రెమ్మలు, 8 ఎల్లిపాయలు ముక్కలుగా చేసుకున్నవి, 1 ఆనియన్ ముక్కలుగా చేసుకున్నది, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర తురుము. 1 గ్లాసెడు పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకొని 2 నుంచి 3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. బీరకాయ పప్పు చేయు తయారీ విధానం: ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కరివేపాకు రెమ్మలు వేసి వేయించుకోవాలి. కరివేపాకు వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఒకసారి గరిటెతో కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. పసుపు వేసుకొని కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఈ మిక్చర్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తురుము వేసి మరోసారి కలుపుకోవాలి. బీరకాయ పప్పు ఉడకడానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. బీరకాయ పప్పు ఉడికిందా లేదా చూసి చివరిగా కొత్తిమీర తురుము వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడి టేస్టీ బీరకాయ రెడీ అయింది. ఇది అన్నంలోకి ఏదైనా పచ్చడితో తీసుకుంటే రుచిగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.